సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. మక్కా నుంచి మదీనా వెళ్తుండగా బస్సు ట్యాంకర్ ఢీకొనడంతో 45 మంది మృతి చెందారు. ఇక మొత్తం 54 మంది యాత్రికులు ఈ నెల 9న మక్కాకి వెళ్లారు. ఇందులో కారులో 4 వెళ్లగా 4 మక్కాలో ఆగిపోయారు. ప్రమాద సమయంలో బస్సులో 46 మంది యాత్రికులున్నారు. బస్సులో నుంచి దూకి మహమ్మద్ అబ్దుల్ అనే యాత్రికుడు ప్రాణాలు దక్కించుకున్నాడు. جو حقين الدفاع المدني بيض الله وجيههم والله ما تأخروا. نشوف من المدينة مسافة 40 كيلو ويمكن 7 دقائق. الله يبيض وجيههم. హైదరాబాద్ మల్లేపల్లిలోని ఆల్మినా ట్రావెల్స్ నుంచి 20 మంది, మెహదీపట్నంలోని ఫ్లైజోన్ ట్రావెల్స్ నుంచి 24 మంది టికెట్స్ బుక్ చేసుకున్నారు. మల్లేపల్లి బజార్ ఘాట్ నుంచి 16 మంది యాత్రకు వెళ్లారు. ప్రమాద విషయం తెలిసి ట్రావెల్స్ ఏజెన్సీకి బంధువులు చేరుకున్నారు. తమ వారి కోసం ఆందోళన చెందుతున్నారు. ప్రమాదం నుంచి బస్సు డ్రైవర్తో పాటు హైదరాబాద్కు చెందిన షోయబ్ అనే వ్యక్తి సురక్షితంగా బయటపడినట్టు తెలుస్తోంది. సౌదీ బస్సు ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు. కేంద్రం సౌదీ ఎంబసీ అధికారులతో మాట్లాడాలని సూచించారు. బాధిత కుటుంబాలకు సాయం అందించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక ఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్, విదేశాంగ శాఖ అధికారులతో సీఎస్ మాట్లాడారు. హెల్ప్ లైన్ కోసం సచివాలయంలో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు.